హాయ్ గైస్, దిస్ ఈజ్ పవన్. ఈరోజు మన ఈ వీడియోలో నోడల్ అనాలిసిస్ మోడల్ నెంబర్ 2 అనేది చూద్దాం. క్వశ్చన్ ఏమడుగుతుందంటే ఫైండ్ కరెంట్ ఫ్లోయింగ్ త్రూ 2 ohm రెసిస్టర్. అంటే ఇక్కడ 2 ohm రెసిస్టర్ దగ్గర ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుంది అనేది మన క్వశ్చన్. నార్మల్గా ఎప్పుడైనా సరే ఒక నోడల్ అనాలిసిస్ అప్లై చేయాలంటే మనకి 2 అనేది రిక్వైర్డ్ అనేది. ఫస్ట్ ఓమ్స్లా, సెకండ్ కేసీఎల్. ఈ రెండు మనకు ఉంటే ఏ నోడల్ అనాలిసిస్ ప్రాబ్లం అయినా చేయొచ్చు. ఓమ్స్లా అనేది ఎట్లా అప్లికేబుల్ అవుతుంది అంటే I is equal to V/R అనేది అట్లా రాయాలి. కేసీఎల్ అంటే ఇన్కమింగ్ కరెంట్స్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్. కేసీఎల్ అనేది నార్మల్గా ఆల్జిబ్రిక్ సమ్ ఆఫ్ ది కరెంట్స్ అంటే I1 ప్లస్ I2 ప్లస్ I3 సో ఆన్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ ఈక్వల్ టు 0. అంటే కేసీఎల్ అనేది ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ కావచ్చు, లేకపోతే ఆల్ కరెంట్స్ అనేది ఈక్వల్ టు 0 అయినా అవ్వచ్చు. అలా ఈ రెండు ఓమ్స్లో కేసీఎల్ని అప్లై చేసి ఇక్కడ 2 ohm రెసిస్టర్ దగ్గర ఎంత కరెంట్ ఫ్లో అవుతుంది అనేది మనం ఫైండ్ అవుట్ చేద్దాం. అప్పుడు నేను ఈ వోల్టేజ్ అనేది Vx అనేది తీసుకుంటాను. ఈ Vx అనేది ఎందుకు తీసుకున్నా అంటే ఇది ఒక నోడ్. ఈ నోడ్ అని మనం ఎలా చెప్తామంటే ఇక్కడ 3 ohm 2 ohm ఇవి అనేది ఎలిమెంట్స్. 2 ohm 5 amps 3 ohms ఇవి అనేది ఎలిమెంట్స్ అనేది ఒక నోడ్ ఒక పాయింట్ దగ్గర మీట్ అయితే దాన్ని నోడ్ అంటాం. 2 or more elements ఆర్ మీట్ ఎట్ ఏ పాయింట్ ఈజ్ నథింగ్ బట్ నోడ్. అందుకే నేను Vx ఇది అన్నోన్ వోల్టేజ్ కాబట్టి Vx అని తీసుకున్నా. ఇప్పుడు ఈ నోడ్కి ఈ 5 amps అనేది ఇన్కమింగ్, అంటే ఇక్కడ ఇట్లా వస్తుంది కాబట్టి ఇది 5 amps అనేది ఇన్కమింగ్. సేమ్ అలానే మన క్వశ్చన్లో 2 ohm రెసిస్టర్ దగ్గర ఎంత కరెంట్ అనేది ఫ్లో అవుతుందని అడుగుతుంది కాబట్టి నేను ఇది కరెంట్ అనేది I తీసుకుంటున్నా. ఇక్కడ కరెంట్ అనేది నేను సంథింగ్ I1 తీసుకుంటున్నా, దీన్ని I2 అని తీసుకుంటున్నా. అప్పుడు మనం కేసీఎల్ అప్లై చేస్తే మనం కేసీఎల్ అంటే ఏమన్నాం, ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ టు అవుట్ గోయింగ్ కరెంట్స్ అన్నాం. ఇక్కడ ఈ నోడ్కి ఈ 5 amps అనేది ఇన్కమింగ్. అప్పుడు మనం 5 ఈజ్ ఈక్వల్ టు సేమ్ ఇన్కమింగ్ కరెంట్ ఈజ్ ఈక్వల్ అవుట్ గోయింగ్ కరెంట్స్ లెక్క రాస్తే ఎలా వస్తుందో చూద్దాం. ఈ 5 అనేది ఇన్కమింగ్ కాబట్టి ఈజ్ ఈక్వల్ టు 5. ఈ నోడ్కి ఈ I2 I1 అనేది అవుట్ గోయింగ్ కరెంట్స్. అప్పుడు I1 ప్లస్ I2 ఇవి అనేది అవుట్ గోయింగ్ కరెంట్స్. నెక్స్ట్ మనం ఏం చేయాలంటే నోడల్ అనాలిసిస్ డైరెక్ట్ అప్లై చేయొచ్చు. I1 అంటే ఏంది, Vx మైనస్ 5/2 ప్లస్ I2 అంటే Vx, ఇది నార్మల్గా ఇది మొత్తం కూడా 0 వోల్ట్స్ అని ఉంటుంది. Vx మైనస్ 0 రాయాల్సిన అవసరం లేదు కాబట్టి Vx/2 ohm ఇలా రాసిన తర్వాత కింద 2 అనేది ఎల్సిఎం. అప్పుడు Vx మైనస్ 5 ప్లస్ Vx, అప్పుడు ఇది 2 అనేది అడిపోతుంది కాబట్టి ఇది డైరెక్ట్ 10 అవుతుంది. అప్పుడు Vx ప్లస్ Vx అంటే 2Vx, ఈ మైనస్ 5 అడిపోతే ప్లస్ 15 అవుతుంది. Vx ఈజ్ ఈక్వల్ టు 15/2 అంటే 7.5 వోల్ట్స్ అనేది మనకు వస్తుంది. మనకి ఇప్పుడు ఏం తెలిసింది, ఈ వోల్టేజ్ అనేది 7.5 అనేది మనకు వచ్చింది. ఇప్పుడు ఇక్కడ కరెంట్ అనేది 7.5 మైనస్ ఇప్పుడు I1 ఏంది ఇక్కడ రాద్దాం. I1 ఈజ్ ఈక్వల్ టు ఇది I1 అంటే ఇది కాబట్టి Vx ఎంత వచ్చింది మనకి 7.5 మైనస్ 5/2 2.5/2 మనకి ఇది ఎంత వస్తుంది 1.25 amps. మనకి ఇప్పుడు I1 అనేది వచ్చింది. నెక్స్ట్ I2 మనం కనుక్కోవాల్సింది కూడా I2 కాబట్టి I2 ఫైండ్ అవుట్ చేద్దాం. I2 ఈజ్ ఈక్వల్ టు I2 ఏంది Vx/2. I2 ఈజ్ ఈక్వల్ టు Vx ఎంత వచ్చింది 7.5/2. ఈ 7.5ని మనం డైరెక్ట్ నార్మల్గా 7.75 డెసిమల్ ఉంది కాబట్టి ఇక్కడ 2 అని రాయొచ్చు. అలా 3 times పోతుంది. 23 = 60 పైన 15 మిగులుతుంది. 15 అంటే 3.75 amps అని మనకు వస్తుంది. ఇప్పుడు మనం కేసీఎల్ అనేది సాటిస్ఫై అవుతుందో కావట్లేదో ఎలా చూడాలంటే 5 amps అనేది ఇన్కమింగ్, ఈ I2 I1 అనేది అవుట్ గోయింగ్ కరెంట్స్ కాబట్టి 5 amps ఈజ్ ఈక్వల్ టు మనకి ఇది ఎంత వచ్చింది, I1 అనేది ఎంత వచ్చింది 1.25 ప్లస్ 3.75 I2 అనేది 5 ఈజ్ ఈక్వల్ టు 1.25 3.75 అంటే 5 amps.
కేసీఎల్ అని సాటిస్ఫై అవుతుంది, అంటే మనం చేసింది రైట్ అని, అంటే కేసీఎల్ అనేది ఓకే ఈ ప్రాబ్లం. నోడల్ అనాలిసిస్ అనేది ఇలా అప్లై చేయాలి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.